ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. ఏంటి? లోన ఏర్లు పారుతున్నాయండి. సైలెంట్గా ఉండు. 10:30 బస్కి వచ్చావా అమ్మా? నేను 8:30 బస్కే వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, లోపల మా అమ్మ నిద్రపోతోంది. మనం బయటికెళ్ళి డిస్కషన్ పెట్టుకుందామా? నేను పెళ్లి చేసుకోవాలన్నది మా అమ్మ ఆఖరి కోరికండి. కానీ నాకు పెళ్ళంటూ జరిగితే అది మీ ఇద్దరితోనే. మీరు నేను చేసుకుంటే మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే నాకు పెళ్ళి అవుతండి. యబ్బా అట్టా మాట్లాడకూడదబ్బా. లెంపలేసుకో లెంపలేసుకో లెంపలేసుకో. ఐ లవ్ యూ టు, ఐ మ్యారీ యూ టు అంటే ఏమండి? ఇది తప్పేనండి. నేను జరగకూడదని అనుకుంటున్నా. అందుకని మీరు కలిసి వెళ్ళిపోయేటప్పుడు నేను అడ్డుకోలేదండి. కానీ మిమ్మల్ని కన్విన్స్ చేసి నాకు తెలియకుండా తీసుకొచ్చానండి. దానికి నేను కారణం కాదండి. నిజంగా మా వాళ్ళని నేను పంపలేదండి. నమ్మండి ప్లీజ్. మీకు చేతులైతే దండం పెడతాను. సారీ అండి, నొప్పి పెడుతుందండి. సారీ అండి. ఐఎమ్ సారీ. నాకు పెళ్లి చేయాలన్నది మా అమ్మ చివరి కోరికండి. మా కుటుంబంలో నాకు పెళ్ళయ్యి మాకున్న శాపం పోతే మా అత్తయ్య బాబాయి వాళ్లకు పెళ్లిళ్ళయి వాళ్లకున్న సింగిల్ అనే స్టేటస్ ను మార్చి మ్యారీడ్ అని పెట్టుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. అందుకే అడుగుతున్నానండి. ఏదో నేను మనసు పడ్డానని కాదు. మీరు కూడా పాపం నన్ను వదిలి వెళ్ళిపోయాక మీరు మీ ఇంట్లో చూసిన ప్రతి చోట నేను మీ కంటికి కనిపించుంటాను. నన్ను చూడాలని మీకు అనిపించుంటుంది. ఆ లవ్వులో మీరు బయలుదేరి నన్ను చూడాలని వచ్చుంటారు. కరెక్టా? అలాంటిది ఏం లేదు. మీ అమ్మ నాతో ఒట్టు వేయించుకున్నారు, దానికోసం మాత్రమే వచ్చాను. ఓట్టేయించుకున్నారా? నా చేయి కూడా తల మీద పెట్టుకుని ఓట్టేయించుకున్నారు. ఓ విచిత్రం చూసారా? మనమందరం ఇచ్చిన మాటను కాపాడుకోవాలంటే ఒకటే దారుందండి. నన్ను మీరు కొట్టనంటే చెప్తాను. చెప్పిచ్చావు. నా కోసం కాకపోయినా మా అమ్మకిచ్చిన మాట కోసం, నా కుటుంబంలోని వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకోండి. దీని మూలంగా నాకు దొరకబోయేది రెండు విషయాలండి. ఒకటి, మన ముగ్గురం కలిసి తీసుకోబోయే ఆ పెళ్లి ఫోటో. దాన్ని మా అమ్మ కళ్ళ ముందు తగిలిస్తే జీవితాంతం దాన్ని చూస్తూ బతికేస్తుంది. రెండోది, నా మేనత్త, మా బాబాయిలు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుతారు. ఇన్నేళ్ల మా కుటుంబ శాపం పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ముగ్గురం హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఎవరికీ తెలీదు. మునుపట్ల మనం కలిసే ఉందాం. నన్ను వదిలి వెళ్ళిపోవాలని మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నేను మీ దారికి అడ్డురాను. అంతవరకు మీ దగ్గరికి రాను, మిమ్మల్ని తాకను. మనకు పిల్లలు కూడా వద్దండి మీరు చెప్పేంత వరకు. ఆ విషయాలు తర్వాత చూసుకుందాం, వెళ్ళేప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి మీకు గుర్తుందా, మనం కారులో వెళ్తున్నాం. సడన్ గా వర్షంలో బండి అయిపోయింది. మీరే డ్రైవ్ చేస్తున్నారు. మేమిద్దరం దిగి బండి తోసాం. అప్పుడు మనిద్దరం ఉంటే ఏమైండేది ఆలోచించండి. మనం కూడా ఒకరోజు ఇంట్లో బీరువాని జరపలేకపోయి కష్టపడ్డాం కదా. అప్పుడు మనిద్దరం మాత్రమే. ఆపు స్వామి, ఆపు. నువ్వు ఆ పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను. అయ్యో కత్తి బేబీ, you're not trying to understand what I'm trying to say for the past 1 hour. Actually for the past 1 year. Okay, let me explain one more time. నేను పెళ్ళంటూ చేసుకుంటే మీ ఇద్దరిని చేసుకుంటా. ఒకళ్ళని వదిలేసి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. కావాలంటే మీ ఇద్దరికి విడివిడిగా ఆధార్ కార్డులు ఉండొచ్చు, పాస్పోర్ట్లు ఉండొచ్చు. కానీ నాకు కణ్మణి ఖతీజా ఒకటేనండి. కణ్మణిని వదిలేసి ఖతీజాను, ఖతీజాను వదిలేసి కణ్మణిను నేను పెళ్లి చేసుకోలేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖతీ, నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. సరే రాంబో, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నేను కూడా వస్తాను. నీకు ఓకేనా? 10:30 బస్కి వచ్చిన నీకు ఓకే అంటే 8:30 బస్కి వచ్చిన నాకు ఓకే. రాంబో, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయి. ఏంటే ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారా? అయితే సూపరు. వీడు ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తాడు కదా. లవ్ యూ టూ నే, లవ్ యూ టూ.
ఇలా చూడండి, బాగా వినండి. మీ ఫ్యామిలీ మీదున్న శాపాన్ని జరగబోయే మా పెళ్లితో తొలగించుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం. మీరందరూ సింగిల్ గా ఉన్నట్టు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు సింగిల్ గా ఉన్నారా? కొంతమంది వీళ్ళనే తలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నాకు తప్ప వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది. ఏంటి అందరికీ ఛాన్స్ ఉందా? ఎందుకలా అంటున్నారు? మీకెందుకు ఛాన్స్ లేదు? ప్రైజ్ ద లార్డ్. ఓ, ఆయనకి పెళ్ళైపోయిందా? సారీ. అది వదిలేయమ్మా, అదిక జరగదు. ఏయ్ నిజం చెప్పండి నాకు, మీరిచ్చిన అడ్రస్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారా లేదా అబద్ధాలు ఆడుతున్నారా? రేయ్, ఆరిపోయిన ఇడ్లీలకి ఎందుకురా హాట్ బాక్స్? ఆరిపోయినా ఇడ్లీ కదన్నా. అయ్యో, బాగా ఆరిపోయినట్టున్నారే. ఎలాగోలా సంక్రమం పెట్టుకుని వచ్చేస్తాం. మీరు పోండి పోండి పండే. పోండి. బ్యానర్లు ఎవరు చించేయకూడదని కాపలా ఉంచున్నావా నువ్వు? నేను కాదు వాళ్ళు. ఈ నాదస్వరం గారి గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తేనే నువ్వు పెళ్లి చేసుకుంటా? ఇది ఖతీజా ఆల్రెడీ ఊదేసింది. హృదయకళ మనసులో ఎవరున్నారో అతన్ని ఎలా తీసుకురావాలో ఖతీజ చెప్పిందా? ఆ, అది కణ్మణియే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. వెంటనే నేను చెప్పే చర్చ్కి వెళ్ళండి. అక్కడ ఇమాన్యుల్ ఎవరో అడగండి. ఆయన్ని వెళ్లి కలవండి. మా కుటుంబ వారసులైన ర్యాంబోకి, నా తమ్ముళ్ళకి ఒకే వేదిక మీద రేపు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వివాహం జరగనున్నందువల్ల అందరూ విచ్చేసి వధూవరులని ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను. ఏమయ్యా, ఆ ఇంటితో సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు పోతాయా? నీ కుటుంబంతో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఏమైందైతే? అమ్మా ఓ నిమిషం ఆగు, ఇది వినమ్మా. నేను ఖతీజా మాట్లాడుతున్నానమ్మా. రేపు మీకు మీ కరుణకి పెళ్లి. ఈ మూఢనమ్మకాలు అన్నిటినీ పక్కన పెట్టండి. అర్థమైందమ్మా? అమ్మా వనజ, నీ లవరు అన్ని ఆటంకాల్ని అధిగమించి నీకోసమే ఇంకా చావకుండా ఉన్నాడమ్మా. 40 ఏళ్ళొచ్చాయని ఆలోచిస్తున్నావా? పెళ్లి చేసుకోవడానికి వయసు ముఖ్యం కాదమ్మా, లవ్వే ముఖ్యం. బయటికి రావమ్మా. రే 10 మినిట్ పిచ్చోడా, ఆ? ఈ ఇంట్లో ఎవరు లేరంట, పక్క వీధికి షిఫ్ట్ అయ్యారంట. రా వెళ్దాం. అయ్యో, మనం ఏమన్నా హత్యలు చేసావా, దోపిడీలు చేసావా? నువ్వు ఆగమ్మా, కొడతా నాకు. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ఓ థ్యాంక్స్ సార్. నీకు జరిగేవన్నీ ఈ లోకంలో ఎవ్వడికీ జరగదు. ఊరుకోండి సార్. ఫస్ట్ కన్మణికి తాళి కడితే ఖతీజా కోపడుతుంది. ఫస్ట్ ఖతీజాకి తాళి కడితే కన్మణి కోపడుతుంది సార్. ఇద్దరి మెళ్ళలో ఒకేసారి ఎలా తాళి కట్టాలో తెలియక అల్లాడిపోతున్నాను సార్. తాగొచ్చారా ఏంటి? ట్రావెల్లో మన ఇంట్లో ఏంటయ్యా శుభకార్యం? పెళ్ళమ్మా. మన ఇంట్లో పెళ్ళా? ఎవరికి? నాతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఒకే రోజు మన ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళా? నువ్వే కదా చెప్పావు, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్. ఎప్పుడు చెప్పానయ్యా? మనం వెళ్దామా? నాన్న, ఏంట్రా? చికెన్ కావాలి. బాయ్. చెప్పండి భయ్యా. మా ఓడికి చికెన్ ముక్క కావాలట. ఎంతమంది వచ్చారా బాబు? 2 అమ్మాయిలున్నారే. ఈ అమ్మాయా ఈ అమ్మాయా? ఇద్దరు అమ్మా. వీళ్ళమ్మా. నీకు వేరే కలర్ దొరకలేదా? ఏ నీకు మాత్రం? నమస్కారం అమ్మా.
ఇక్కడికొచ్చిన వాళ్ళ